ఋషులు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు భృగు మహర్షిని పంపారు. మొదట భృగు మహర్షి లార్డ్ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ సరస్వతీదేవితో వీణ వాయిస్తూ ఆనందంలో ఉన్నాడు. భృగును పట్టించుకోలేదు. దాంతో భృగు కోపంతో బ్రహ్మను శపించాడు. భూమిపై నీకు ఆలయాలు ఉండవు. తర్వాత భృగు లార్డ్ శివ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో తాండవం చేస్తున్నాడు. భృగును గమనించలేదు. కోపంతో భృగు శివుడిని శపించాడు. నీకు రూపపూజ ఉండదు, లింగ రూపంలోనే పూజిస్తారు. చివరగా భృగు లార్డ్ విష్ణు వద్దకు వెళ్ళాడు. అక్కడ విష్ణువు ఆదిశేషపై నిద్రలో ఉన్నాడు. ఎంత పిలిచినా స్పందించలేదు. కోపంతో భృగు విష్ణువు ఛాతిపై తన్నాడు. కాని విష్ణువు కోపపడకుండా ఆయన పాదాల నిమిరాడు.